ఉత్తరప్రదేశ్లోని రవికుమార్ దివాకర్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. కేవలం ఒక 2-3 నెలల్లోనే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 10 కేసుల్లో 22 మందికి ఉరిశిక్ష వేశారు. ఇంకా ఆయన టేబుల్ మీద 100 కేసులు వచ్చాయి ఇలాంటివి. ఆ 100 మందికి కూడా, అంటే అందులో ఎంతమంది ఉంటే అంతమందికి దగ్గర మరో 160 మందికి ఉరిశిక్ష వేయడానికి ఈయన సిద్ధంగా ఉన్నారని చెప్పి అక్కడ జ్యుడిషియల్లో ఉన్నటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి కంగారు పడిపోయారు. ఏంటి పరిస్థితి, మనకేం అర్థం కావడం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి కేసులో కూడా ముద్దాయి అని తేలడంతో, అంటే దోషి అని తేలడంతో వెంటనే ఉరిశిక్ష వేసేస్తున్నారు. ఇలా అయితే న్యాయ వ్యవస్థ ఏమైపోద్ది అన్న విధంగా ఈ న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కలిసి సుప్రీంకోర్టుకి మొరబెట్టుకున్నారు. అసలు ఆయన దగ్గరికి వచ్చినటువంటి 10 కేసుల్లో 22 మంది ఎందుకు ఉరిశిక్ష పడ్డది అంటే, అందులో ఒక న్యాయవాదిని చంపినటువంటి వ్యక్తికి కూడా ఉరిశిక్ష వేశారు, ఒక రైతుని చంపినటువంటి వ్యక్తికి, అలాగే హైవే మీద దోపిడీ చేసి హత్య చేసినందుకు, అలాగే మరొక హత్య, ముఖ్యంగా ఎలాంటి హత్యలంటే హోంగార్డ్ హత్య, దాంతో కిడ్నాప్ చేసే హత్య, అలాగే తల్లి కుమారుడు జంట హత్యలు, మాజీ సర్పంచ్ హత్యలు, ఈ హత్యలన్నింటికీ గాను ఉరిశిక్షే. నువ్వు మనిషిని చంపావా, ఉరిశిక్షే నీకు, రెండోది లేదు. ఇంతకంటే గొప్ప తీర్పులు ఏముంటాయి చెప్పండి. మరి దీన్ని మళ్ళీ న్యాయవాదులే అడ్డుకోవడం ఏంటి? ఇప్పుడు ఆయన దగ్గర మరో 100 కేసులు ఉన్నాయి. ఈ 100 కేసుల్ని బదిలీ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కలిసి సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు వాటిని బదిలీ చేయమని ఆర్డర్లు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏం దారుణం ఇది. ఇప్పుడు ఆయన అయితే తప్పు చేయనటువంటి వ్యక్తికి శిక్షలు వేయడమో లేకపోతే ఉరిశిక్ష వేస్తే ఖచ్చితంగా అడగాలి. కానీ చంపినటువంటి వాడికి చనిపోయే హక్కు ఉంటుంది కదా, చట్ట ప్రకారమే కదా ఆయన తీర్పులు చెప్తున్నాడు. చంపినటువంటి వాడిని రక్షించే ప్రయత్నాలు చేయడం ఏంటి ఈ న్యాయమూర్తులు, న్యాయవాదులు? ఎంత దారుణం అది. ఇలాంటి జడ్జి ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఉండాలి. ఒక్కొక్కడికి ఇకనైనా సరే కొంతలో కొంతైన భయం పుడుతుంది.